అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. లాంగ్ వీడియోస్ ఎవరు చూడడం లేదు, లైక్లు కొట్టడమే లేదు, కామెంట్స్ ఏ రావడం లేదు. ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ షార్ట్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్కి చాలా లైక్లు, చాలా కామెంట్స్ వస్తున్నాయి. లాంగ్ వీడియోస్కి కూడా కొంచెం ఇదే సపోర్ట్ ఉంటే నాకు కొంచెం బూస్టప్ అనేది ఉంటుంది అనమాట. అరే వీడియోస్కి కొంచెం కామెంట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు, నేను ఇంకా మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అని నాకైతే అనిపిస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి, నేను ఎలా మాట్లాడుతున్నా ఏంటి అనేది. సో లైక్ చేశారా? ముందు లైక్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, లైక్ చేసిరా? సరే అయితే ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఏం లేదండి, ఎంత అట్లా జరిగిపోతూ ఉందన్నమాట ఎపిసోడు. కెప్టెన్సీ టాస్క్ కోసం అని చెప్పేసి ఇంతకుముందు ఆడిన కంటెస్టెంట్స్ అందరూ హౌస్లోకి వచ్చి గేమ్స్ వాళ్ళు ఆడి కెప్టెన్సీ టాస్క్ గురించి ఆడుతున్నారు అనమాట. సో ఈరోజు అయితే ఫస్ట్ ప్రేరణ గారు అయితే వస్తారు. ఇంకా వస్తూ వస్తూ మంచి సాంగ్తోనూ సూపర్గా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారనమాట. బాగా అల్లరించారు, నవ్విపించారు. సో ఇక గేమ్ వచ్చేసి ఏం పెట్టిరంటే కనుక తనుజతోని కంటెండర్గా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. తనుజని సెలెక్ట్ చేసుకోవడానికి కళ్యాణ్ అయితే ఇలా భుజం మీద చేసి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నేను తనుజని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనే ఏదో సంథింగ్ అన్నది బిగ్ బాస్. అది ఎందుకో అది వినిపించినట్టుగా రాయలేదు అనమాట. కింద తమ్ముళ్ళు సపరేట్లు ఇస్తాడు కదా గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు, మరి ఆ గుసగుసలు అయితే సపరేట్లు అయితే ఇవ్వలేకపోయింది బిగ్ బాస్. మరి ఏంటో మరి ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని చెప్పేసి నా పక్కనే ఉన్నారేమో, నేను కూడా ఇట్లా చెవి పెట్టి విన్నాను అనమాట. ఏం వినవలేదు. నాకు అనిపించింది తనుజను తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే తనుజ అంటది మీరు ఒక పెద్ద టఫ్ కాంపిటీషన్, మీతో నేను ఆడి గెలవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇట్లా అంటది అనమాట. సో తనుజ పాపం అండి, మంచిగానే ఆడింది, ఆడలేదు అనేది ఏం లేదు, చాలా బాగా ఆడింది. కానీ జస్ట్ మిస్ అండి అంతే. అర్రే షాక్ అసలు. ఇలా నోటి దాకా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. తనుజకి ఈరోజు అదే జరిగిందనమాట. కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయింది. ఆ బాల్ ఇలా వేస్తే అందులో పడేది అనమాట. జస్ట్ అది ముందు పోయి వెనక్కి వచ్చింది, అట్లా అయ్యి తను ఓడిపోయింది. అసలు టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ అక్కడ తాళ్ళు పెట్టిండు, ఒక స్టాండ్ పెట్టిండు, ఒక టేబుల్ పెట్టిండు, ఆ టేబుల్కి కొన్ని రోల్స్ పెట్టిండు. ఒకటి అర్థం కాదు, హౌస్లో ఉన్న వాళ్ళందరినీ తెలుగులో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు. తెలుగు వాళ్ళని తీసుకోడు, ఇది తెలుగు షో అంటాడు. బిగ్ బాస్ కూడా తెలుగులో మాట్లాడాడు. ఏంటో మరి ఆ టాస్క్కి సంబంధించిందంతా తాడు అనొచ్చు కదా, రూప్ అంటాడు. అదంతా ఇంగ్లీషే మాట్లాడతాడు. తెలుగు షోనా, ఇంగ్లీష్ షోనా, హిందీ షోనా, కన్నడ షోనా, ఏ షో అసలు అర్థమే కదా. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంత కూడా పాటించారండి. నాకైతే అదే అనిపిస్తుంది. తెలుగులో అయిపోవచ్చు కదా, స్టాండ్ అసలు అది ఏం మాట్లాడతారేమో. ఇక నాకు అర్థమైన నేను చెప్తాను అనమాట. నేను ఏం చెప్తారా అని ఇట్లా విన్నాను అనమాట. అయితే అక్కడ ఒక స్టాండ్ మీద బాల్స్ ఉంటాయి. సో ఆ బాల్స్ అందుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ ఒక తాడుతోటి ఆ స్టాండ్ దగ్గర పోయి దిగి మళ్ళీ స్టాండ్ ఎక్కి ఆ బాల్స్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టేబుల్ మీద కొన్ని హోల్స్ ఉంటాయి అనమాట. ఆ హోల్స్లలో ఈ బాల్స్ అన్నీ వేయాలన్నమాట. అవి ఇట్లా జరుగున జారిపోతూ ఉంటాయి. సో అది టాస్క్. ఇంకా ప్రేరణ అండ్ తనుజ ఇద్దరు చాలా బాగా ఆడిరండి. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడిరు. అందరికీ అనిపించవచ్చు వీళ్ళు వచ్చిపోతారు కదా, వీళ్ళు గెలిచినా ఎవరికి ఫాయిదా అని మీరు అందరూ అనుకుంటుండొచ్చు. ఇప్పుడు మనం పోయినామంటే మన గురించి మనం గెలవాలి, మనం గెలిచి తీరాలి. ఇప్పుడు ఓడిపోయినా మనకు ఆమె ఓడిపోయింది అని చెప్పేసి అనుకుంటాం. అదే గెలిచి వచ్చినాం అనుకో, అబ్బా గెలుపు అనేది ఆ ఊహ ఎంత బాగుంటుందో అసలు తెలుసా. గెలవాలండి. గేమ్లో ప్రతి గేమ్ గెలుస్తారా అంటే అది కాదు, కనీసం ట్రై చేయాలి, గెలవడానికన్నా ట్రై చేయాలి మినిమం. సో అదే ఈరోజు తనుజ అయితే ట్రై చేసింది, ఆల్మోస్ట్ విన్నింగ్ అయిపోయాడు అండి. జస్ట్ మిస్. అన్ని బాల్స్ వేసింది, ఒక్క బాల్నే పోయిందనమాట. అయ్యో తనుజ పాపం అనిపించింది.
ఇలా ఇక నాకు అనిపించింది అనమాట. తనుజ విన్నర్ అని కూడా అంటున్నారు కదా చాలామంది. ఇప్పుడు ఈ వీక్ ఏమో కళ్యాణ్ విన్నర్ అయిపోయిందనమాట. అంటే ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ ముందస్థానంలో ఉన్నాడు. ఇన్ని వీక్స్ నుంచి తనుజ ఉండి ఈ వీక్ ఒక్కసారిగా కళ్యాణ్ వచ్చేసరికి షాక్ అసలు నిజంగా జనాలు కూడా అందరూ. అయితే కళ్యాణ్ విన్నర్, తనుజ రన్నర్ అవుతుందేమో అనిపించింది. ఈరోజు గేమ్ ఎట్లయితే జరిగిందో అట్లనే అని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఇక తర్వాత ఈవిడైతే వెళ్ళిపోతారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి హారిక గారు వస్తారు. హారిక గారు ఇక ముసుకేసుకొని వస్తారనమాట. ఏ యోధురాలు వస్తుంది, ఏ యోధుడు వస్తున్నాడు అని చెప్పేసి మన ఇమ్ము కామెడీ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇమ్ము కామెడీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. అయితే హారిక గారు వచ్చి ఇంక అందరినీ దివ్య నేను బర్ని గారితో మాట్లాడవచ్చా, తనుజ నేను బర్ని గారితో మాట్లాడవచ్చా అని చెప్పేసి అన్ని పంచులు వేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెమో నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటే రీతు పక్కనే కదా ఎక్కువగా ఉంటావు, ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పేసి నేను అది షార్ట్లో రీల్స్లో చూసిన. ఈరోజు ఎపిసోడ్లో వేయలేడు అనమాట బిగ్ బాస్, ఎగరగొట్టినట్టున్నాడు. సో మళ్ళీ ఎక్కడ నేను మిస్ అయినా నాకైతే తెలియదు. సో ఇక ప్రేరణ వచ్చి అందరిని ఎంటర్టైన్మెంట్ చేసిన తర్వాత ఇంకొకటి ఏం చెప్తుందంటే అక్కడ ఇమానుయల్ని కూర్చోబెట్టి, ఇమానుయల్ అనే వ్యక్తి మిర్రర్ అనమాట, అంటే అద్దము. సో అద్దం దగ్గర పోయి మస్తు మంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఏమేమి మాట్లాడతారో మీరు పోయి మాట్లాడండి అన్నప్పుడు ఇమానుయల్ అద్దం కాబట్టి దివ్య పోయి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక దివ్య పోయి మాట్లాడుతూ ఉంటే జోక్ అసలు ఇలా మీదకి పోతే ఏ అని చెప్పేసి ఇంకా పోతాడు. అండ్ దివ్య ఏం మాట్లాడుతుంది, పెద్దగా ఏం మాట్లాడలేదండి, జస్ట్ చూసుకుంటుంది అంతే. ఇంకా తర్వాత రీతు తనుజ ఇద్దరు పోయి మాట్లాడతారు, ఇమానుయల్ గురించి మాట్లాడతారు, అండ్ గేమ్ గురించి మాట్లాడతారు, కళ్యాణ్ గురించి మాట్లాడతారు. కొంచెం ఫన్నీగా చేసారనమాట. ఇంకొకటి కళ్యాణ్ కూడా పోయి మాట్లాడతాడు. ఇట్లా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యింది అనుకోండి. దాని తర్వాత గేమ్ అయితే పెడతారు ప్రేరణ హారికకి. అండ్ హారిక ఎవరిని నువ్వు కంటెంటర్గా ఎంచుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు హారిక ఏం చేస్తుంది, సుమన్ శెట్టి గారిని ఎంచుకుంటుంది. నిజంగా ఇక్కడ సుమన్ శెట్టి గారిని గెలిపించడానికి హారిక 2 సార్లు ఓడిపోతుందండి, త్యాగం చేసేస్తుంది. అసలు నిజంగా నేను షాక్, నువ్వు ఎన్నిసార్లు త్యాగం చేస్తావమ్మా అని చెప్పేసి బిగ్ బాస్ ఇక బ్రదర్ అయితే మోగించిందనమాట. అయితే ఏంటంటే అవి కూడా అన్ని టూల్స్ తోటి గేమ్ పెట్టినది బిగ్ బాస్ అనిపించింది నాకు నిజంగా చెప్పాలంటే. ఆ కత్తెరతో ఇట్లా పట్టుకొని వచ్చి దాన్ని ఏమంటారు మా భాషలో పట్టుగారతోటి పట్టుకొని వస్తారనమాట. ఆ స్టూల్స్ని పట్టుకొని వచ్చి ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకుంటూ రావాలన్నమాట. టవర్ నిర్మించాలి. సో ఆ టవర్ నిర్మించే దగ్గర వచ్చేటప్పుడు ఒక టైర్ ఉంటుంది, టైర్ని దాటుకుంటూ డబ్బాలను దాటుకుంటూ వస్తూ ఉండాలి. అయితే సుమనను కెప్టెన్సీ చేయనీకో మరి కంటెండర్ చేయనీకి హారిక బయట నుంచే గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది. ఇంకా హారిక ఏం చేస్తుంది, సుమనను గెలిపిద్దామని చెప్పేసి ఆడుతుంది. ఫస్ట్ ఇద్దరు మంచిగా ఆడతారు. ఆడిన తర్వాత సుమనన్న కొంచెం మెల్లిగానే ఆడతాడు, ఈమె టవర్ నిర్మిస్తుంది, ఈయన టవర్ కూడా అవుతుంది అనమాట. అయిన తర్వాత సుమనన్న ఇట్లా పెట్టగానే అది ఊసిపోతుంది, పడిపోతుంది, టవర్ మొత్తం పడిపోతుంది. పడిపోయేసరికి హారిక ఏం చేస్తుంది, వెంటనే మళ్ళా స్టూల్ ఏవైతే ఉన్నాయో అవి నట్లు తీసుకుపోయి అవి ఏమంటారండి చెప్పండి, కొంచెం నాకు అది అర్థం కాలేదు అసలు నిజంగా. అవి తీసుకొని పోయి ఆమె కూడా నేను అబ్జర్వ్ చేసిన, ఆమె కూడా ఓడిపోతుంది, ఆమె కూడా అవన్నీ వాడేస్తుంది అనమాట. సో అప్పుడు ఇక మళ్ళీ మొదటి కాడ నుంచి మళ్ళీ పెట్టుకుంటూ వస్తారు. ఇక తర్వాత మళ్ళా సుమనన్నవి మళ్ళీ పడిపోతాయి, ఈమె టవర్ అట్లనే ఉంటుంది. బిగ్ బాస్ వెంటనే బజర్ మోగిస్తాడు అనమాట. ఎంతకన్నా నువ్వు ఆయనను గెలిపిద్దామని చూస్తావు చెప్పు, చాలు ఇక నువ్వు ఆడింది పో ఇక అన్నట్టుగా అనుకున్నాడేమో మరి బిగ్ బాస్. ఇక పంపించేసిండు. సాంగ్స్ అయితే సూపర్ అనమాట. ఏమో సాంగ్ వచ్చిందండి, కుర్చీని మడతపెట్టి, సో మంచిగా డ్యాన్సులు చేసి సూపర్ అనిపించింది. ఇక ఆడికైతే బై బై టాటా అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. తర్వాత మానస్ వచ్చిందండి. మానస్ వచ్చేసి నిజంగా నాకు అర్థం కాదు, మానస్ వచ్చేసి ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడతాడు, ఇది ఇంగ్లీష్ షో కాదు కదా, వచ్చి తెలుగులో మాట్లాడతారు. ఇదే పెద్ద దరిద్రం ఏంటంటే మన దగ్గర తెలుగు షో తెలుగులో మాట్లాడరు కానీ ఇంగ్లీష్లో వచ్చి మాట్లాడతారండి. చూస్తున్న ఆడియన్స్కి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నాకు అస్సలు నచ్చలేదు. మానస్ గారికి మీకు ఎంతైనా ఇంగ్లీష్ రావచ్చు, అంటే ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ పోయిన వాళ్ళకి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి, తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు షో ఆడియన్స్ అందరు చూస్తున్నారు కాబట్టి మీరు ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అప్పటికి రీతు అంటది అనమాట, ఇంగ్లీష్లో మాట్లాడకు తెలుగులో మాట్లాడు, బిగ్ బాస్ చెప్పినట్టు నీకెందుకురా అన్నప్పుడు కెప్టెన్ కాబట్టి ఎందుకురా నేను కెప్టెన్ అయినా అని చెప్పేసి ఇక చెప్తుంది అనమాట. ఇక తర్వాత తెలుగులోనే మాట్లాడతాడు, ఎంత అన్నా కానీ గదే ఇంగ్లీష్ అనమాట.
ఇంకా ఆయనకి ఈయనకి గేమ్ ఏంటంటే చెప్పినా కదా, మూలలకి బాల్ అతుకోబెట్టాలి ఉరుకొచ్చి జారుడు బండ మన మన భాష. అరే నాకు అవి ఆయన బిగ్ బాస్ ఏదో చెప్తున్నాడండి, చెప్పేది అయినా కొంచెం తెలుగులో చెప్పాలి, బిగ్ బాస్ కూడా ఇంగ్లీష్లో చెప్తున్నాడు, నాకు అస్సలు నచ్చట్లా. అయితే ఏం చెప్పిందంటే బిగ్ బాస్ అక్కడ నుంచి ఇద్దరు సంచాలకులను పెట్టిండు, కళ్యాణ్ని బర్నీ గారు కళ్యాణ్ ఇద్దరు అక్కడ ఉన్నారనమాట. అయితే అక్కడ ఆ స్టాండ్ ఆ జారుడు బండ ఏదైతే ఉందో దాని మీద నుంచి బాల్స్ వదిలేయాలి, వీళ్ళు ఆ బాల్ని అందుకొని ఆ స్టాండ్ మీదకి ఎక్కి ఒక స్టాండ్ మెట్ల టైప్ పెట్టిరనమాట. మెట్ల మీదకి నుంచి ఎక్కి బాల్స్ని విసిరి పట్టి వేస్తే అక్కడ మూలలకి అతుకోవాలన్నమాట బాల్స్. ఒక 5 బాల్స్ ఉన్నాయి, ఆ 5 బాల్స్ నిజంగా డెమోన్ పవన్ ఎగిరి వేసిండు చూడు, సూపర్ అనిపించింది, మంచిగా ఆడిండు, మస్తు సూపర్ అనిపించింది. అంతే విధంగా మానస్ కూడా చాలా బాగా ఆడిండు, మానస్ కూడా మంచిగా ఆడిండండి, నాకు కూడా మంచిగా అనిపించింది మానస్ ఆడింది కూడా. సో ఇక ఫైనల్గా అయితే ఇంకా మానస్ అయితే ఓడిపోయిండు, మన డెమోన్ పవన్ అయితే గెలిచిండనమాట. అక్కడ డెమోన్ పవన్కి రీతు పవన్ ఆడు ఇలా, నువ్వు పక్కన చూడకు ఇక్కడ చూడు, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. నిజంగా ఎంత సపోర్ట్ అంటే రీతు చాలా సపోర్ట్ అండి, నిజంగా కంటెండర్గా అవ్వడానికి డెమోన్ ప్రయత్నం మామూలుగా లేదనమాట. అసలు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు ఈ వీక్ కంటెండర్ అవుతున్నారండి, ప్రతి ఒక్కరు కాదు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు ఆడుతున్నారు కంటెండర్ కోసం అని చెప్పేసి. సో అందులోనూ ఈరోజు డెమోన్ పవన్ అయ్యిండు సెకండ్ కంటెండర్కి, ఫస్ట్ ఏమో మన కళ్యాణ్ అయ్యిండు, మరి థర్డ్ ఎవరు అవుతారు అనేది కామెంట్ చేయండి. ఇక తనుజ కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంది, బర్నీ గారు తప్పుకున్నారు, సుమన్ శెట్టి గారు కూడా తప్పుకున్నారు అనమాట. సో ఇక కంటెండర్ అయితే మనోడు అయింది కాబట్టి ఫ్లాగ్ అయితే వస్తుంది అనమాట. ఇక బిగ్ బాస్ అయితే ఫ్లాగ్ పంపిస్తాడు, ఆ ఫ్లాగ్ తీసుకొచ్చి అక్కడ మానస్ అయితే తీసుకొచ్చి గుచ్చుతారు అనమాట. కుర్చీని మడత పెట్టి మానస్ వచ్చినప్పుడు కదా సాంగ్ వచ్చింది, నేను హారిక వచ్చినప్పుడు అని చెప్పిన, హారిక వచ్చినప్పుడు ఏదో సాంగ్ వచ్చిందండి, కామెంట్ చేయండి. మీరు నాకు ఎందుకు కామెంట్ చేస్తారు, ఇక్కడ దాకా చూసుడే గొప్ప, అసలు చూస్తలేరో ఏం తెలియదు అనమాట. సో నాకు కొంచెం వీడియోలో అలా మాట్లాడడానికి కొంచెం భయం అనిపిస్తుంది అనమాట, అందుకే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అంత మంచిగా రావు, ఎప్పుడు ఏదో ఒకటి అట్టా ఇట్టు వస్తుంది. నీట్గా నిమ్మలంగా మంచిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను, కానీ అదేందో ఆతృతగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట, టకటక మాట్లాడు. అదే రాసుకొని రివ్యూ చెప్పింది అనుకో, అస్సలు పర్ఫెక్ట్గా రానే రాదు. ఇట్లా చూసి చదివి చెప్పాలంటే నాకు ఏడైతే చెప్పండి, టైం అయితే ఉంటుంది ఆఫీస్కి అట్లా అనమాట. అయితే ఇక మన కంటెండర్ అయితే డెమోన్ పవన్ అయ్యిండు, ఆ ఫ్లాగ్ తీసుకొచ్చి మానస్ పెట్టిండు, ఇద్దరు కంటెండర్ అయితే అయ్యారు. ఇక పాట అయితే వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతారు అనమాట. ఇంకా తనుజ చాలా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతుంది, లాస్ట్ వరకు దాకా వచ్చి ఓడిపోయినా అని చెప్పేసి చాలా అంటే చాలా ఫీల్ అయిపోతుంది. సో ఇద్దరు కంటెండర్లు అయ్యారు, ఇక ముగ్గురు అయితే తప్పుకోరు అనమాట కంటెండర్ రేస్ నుంచి. మరి మీరు ఎవరు కంటెండర్ అవ్వాలనుకుంటున్నారు? అలాగే ఈ వీక్ కళ్యాణ్ ఓటింగ్ లిస్ట్లో ఫస్ట్ ఉన్నాడు, ముందస్తు స్థానంలో ఉన్నాడు ఓటింగ్ లెవెల్లో. సో కళ్యాణే విన్నరు అని చెప్పేసి చాలా మాటలు వస్తున్నాయి. నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నా, అసలు వీళ్ళు ఎవ్వరు చెప్పకముందు కళ్యాణే విన్నర్ అని చెప్పి నేనే అన్నాను అనమాట. నా వీడియోస్లలో పోయి చూడండి, కళ్యాణే విన్నర్ అవుతాడని చెప్పేసి నేను ముందు ఎప్పుడో వీడియోస్ చేసి పెట్టినా. సో నేను ఆ వీడియో కూడా వెతికి కొంచెం అది పిన్ చేసి పెడతా చూడండి. సో కంపల్సరిగా ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. సో నేను ఇందులో ఏమైనా పాయింట్స్ మర్చిపోతే కనుక అవును మర్చిపోతే అంటే గుర్తుకొచ్చింది, బర్నీ గారు అంటే దివ్య మీద లోలు పెట్టుకుంటూనే ఉన్నారు, గట్టిగా మాట్లాడుతూనే ఉన్నారు. ఏమంటే వాళ్ళ గురువు గారు వచ్చి చెప్పిర్రో నువ్వు గట్టిగా మాట్లాడతలేవు అని చెప్పి, ఇక వాళ్ళ కూతురు వాళ్ళ గురువు గారు వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ వచ్చి చెప్పారు కదా. ఇక అప్పటి నుంచి దివ్య ఏది మాట్లాడినా నువ్వు అట్లా మాట్లాడకంటాడు, దివ్య దగ్గినా నువ్వు ఇట్లా ఎందుకు దగ్గుతున్నావు, నువ్వు ఇట్లా ఎందుకు తుమ్ముతున్నావు అన్నట్టుగా అబ్బాబ్బాబ్బా ఏమన్నా టార్చర్ చేస్తున్నాడా నిజంగా. ఒక మాటలు చెప్పాలంటే లాస్ట్ వీక్ కాక అంతకుముందు వీక్ మన రీతు అండ్ పవన్ ఎట్లా డిమోన్ ఎట్లా కొట్లాడుకున్నారో సేమ్ అట్లనే కొట్లాడుకుంటున్నారండి, అంత దారుణంగా ఎక్కువ దారుణంగా కొట్లాడుకుంటున్నారు. ఏంటో మరి అతి చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు బర్నీ గారు ఎందుకో. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను దివ్య గారికి, ఒకసారి మనకు వాళ్ళతో పడతలేదు, మనల్ని అవాయిడ్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ దగ్గరికి పోవద్దు అని నా ఒపీనియన్. ఎందుకంటే నచ్చినప్పుడు ఎందుకండి పోయి వాళ్ళని ఇరిటేట్ చేయడం, నచ్చిరనుకో వాళ్ళే వచ్చి మనతో మాట్లాడతారు. మన వాల్యూస్ తెలియనప్పుడు మనం పోవడమే తప్పు అనిపిస్తుంది. అండ్ అవతల వాళ్ళు ఇరిటేట్ అయ్యేటట్టుగా మన ప్రేమను చూపించడం కూడా తప్పే. అండ్ అటువంటప్పుడు ఇంకా వాళ్ళకి దూరంగా ఉండడమే బెస్ట్ అని నా ఒపీనియన్.
మరి మీరేమనుకుంటున్నారు? ఇంతకీ నా లాంగ్ ఈ వీడియోస్ బాగున్నాయా, నా షార్ట్ వీడియోస్ బాగున్నాయా, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సో నేను లైవ్ వీడియోస్ చేసిన 2 అవి క్వాలిటీ అప్లోడ్ అని చెప్పేసి వస్తున్నాయి తప్పితే దానికి ఎంత వాచ్ అవర్ వచ్చింది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది నాకు తెలుస్తలేదు. తెలిస్తే కామెంట్ చేయండి. అవి ఎట్లా అప్లోడ్ అయినాయా కాలేవా ఏంటి అనేది, లైవ్లో ఎట్లా ఇంత ఇప్పుడు కెమెరా ముందు ఇది లైవ్ కాకుండా రివ్యూ పరంగా ఎపిసోడ్ పరంగా ఇట్లా చెప్పుకుంటూ కూర్చున్నా కదా, ఇదే ఇందులో అయితే మంచిగా మాట్లాడుతున్నా. అదే లైవ్ వచ్చేసరికి అమ్మో మస్తు తడబడుతున్నా, మస్తు భయపడుతున్నా, మస్తు భయం అనిపిస్తుంది. నేను 2 లైవ్లు చేసిన అనమాట. సో అది చూడండి, చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకంతే అండి, బై బై, టాటా. ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, టైం అయింది. తిన్నారా, టిఫిన్ చేసిరా? బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.